ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త తెలంగాణ గవర్నర్ ప్రమాదం అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆప్షన్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు కానీ మీరు లైక్ చేయడం లేదని దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది. పుదుచ్చేరిలో చిన్నారి హత్య నిరసన కొనసాగుతున్నాయి. ఈ నెల 8న పుదుచ్చేరిలో అనగా బంద్కు విపక్ష పార్టీలు అయితే పిలుపునిచ్చాయి. ఇదిలా ఉండగా బుధవారం గవర్నర్ తమిళసై పుదుచ్చేరిలో పర్యటించారు. ఈ సందర్భంగా చిన్నారి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లారు. అయితే అనూహ్యంగా గ్రామస్తులు తమిళసైని అడ్డుకున్నారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దీంతో గ్రామస్తులు డిమాండ్కి స్పందించి ఆమె విచారణ అనంతరం బాధ్యులపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇప్పటికే విచారణకు సంబంధించి ప్రత్యేక టీంను కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. రాష్ట్రంలో గంజాయి విక్రయాలపైన ఫోకస్ పెట్టామని అన్నారు. ఎవరైనా ఇక నుంచి రాష్ట్రానికి గంజాయి తీసుకురావాలంటే భయపడాలని పేర్కొన్నారు. కాగా కొన్ని రోజులుగా కనిపించకుండా పోయిన 9 ఏళ్ల బాలిక మృతదేహం ఆమె ఇంటి సమీపంలో కాలువలో లభ్యమైంది. ముత్యాలపేటలోని ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న బాలిక మార్చి 2 తేదీ సాయంత్రం అదృశ్యమైంది. ఆమె తల్లిదండ్రులు వెంటనే పోలీసులు ఫిర్యాదు చేసేగా వెతుకులాటకు ప్రారంభించారు. పోలీసుల విచారణలో హత్య అని తేలింది. పూర్తి వివరాలు అయితే తెలియాల్సి అయితే ఉంది. గ్రామస్తులు ఒక్కసారిగా అడ్డుకోవడం జరిగింది. పోలీసులు చాకచక్యంగా నిలువరించడం జరిగింది. పెద్ద ప్రమాదమే తప్పిందంటున్నారు.